సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. భవానీపురంలో బాధితుల ఆందోళన కొనసాగుతుంది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వారు న్యాయం చేయాలంటూ కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బాధిత కుటుంబాలు. మరింత సమాచారం భవానీపురం నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. ఫ్లాట్ల బాధితులు అయితే భవానీపురం దగ్గర రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే రోడ్డు మీద ఉన్నామో గొల్లపూడికి వెళ్ళే ప్రధాన రహదారి మీద అంతా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమంటూ ప్రాధాయపడుతున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా భీష్మించుకొని వాళ్ళంతా కూడా కూర్చున్న పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళు చెప్తున్నా కానీ కదలేని పరిస్థితి అయితే ఉంది. పొద్దున కాదండి, ఇప్పుడు తొక్కించండి. మేము సిద్ధంగా ఉన్నాం, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగాల్సిందే. మేము నడి రోడ్డు మీద ఉన్నామండి. పిల్లలతో మాకు అసలు ఆసరా లేకుండా అయిపోయింది. మీరు ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయం చెయ్యాలి. మాకు ఇల్లు వాకిల్లు లేవు. పిల్ల జల్లాతో అందరూ నడి రోడ్డున ఆత్మహత్యకి సిద్ధంగా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు న్యాయం చేయాల్సిందే. మాకు అన్యాయం జరగాలి. ఉదయం నుంచి ఏమైపోయారు ఈ పోలీసులు? ఇప్పుడు కూర్చోగానే మమ్మల్ని లేపడానికి ఉదయం మాకు స్టే వచ్చింది. ఆగండి 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 అని వేడుకున్నాం. మా కడుపు కోత, ఇది మా కడుపు బాధ. మేము దొంగతనం చేసుకొనుకోవాలా? కష్టార్జితంగా కొనుక్కున్నాం, కష్టపడి రూపాయి కూడేసి కొనుక్కున్నాం. మేము దొంగతనం చేసుకొనుకున్నామా? మేము నుంచుండగానే మా ఇల్లు కూల్చేశారు. ఆగలేదు, టైం వర్క్ కన్నా ముందే ఫినిష్ చేశారు. స్వామి ఏం చెప్పండి స్వామి, మేము కష్టపడి 30 సంవత్సరాల నుండి కట్టుకొని కొనుక్కొని ఈ రోజు మా ఇల్లు కోలగొట్టి నేలపాలు చేసి మమ్మల్ని ఇలా చేశారండి. రోడ్డు మీద పడ్డాం. ఈ రోజు మేము ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకోవాలి? మేము ఈ రాత్రికి మేము ఎక్కడ ఉండాలండి చెప్పండి? రోడ్డుకైతే ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు పక్కకి లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం ఇల్లు కూల్చినప్పుడు ఏమైపోయారు, ఈ రోజు మమ్మల్ని అంతా కూడా లాగుతున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టులో స్టే వచ్చిందని చెప్తున్నా కానీ వాళ్ళు వినలేదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా అదేవిధంగా ఉదయం అదేవిధంగా ప్రవర్తించారంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులతో వాగ్వివాదం అంతా కూడా వాళ్ళంతా కూడా పడుతున్నారు. ఎందుకంటే ఉదయం జరిగిన సిచ్యువేషన్ సుప్రీంకోర్టులో స్టే ఉందని చెప్పినా కానీ వినలేదు. ఈ రోజు మాత్రం మేము ఆందోళన చేస్తుంటే మాకు న్యాయం కావాలని అడుగుతుంటే మాత్రం పోలీసులు పక్కకు లాగుతున్నారంటూ వాళ్ళు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇందాక కొద్దిసేపటి క్రితం పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్యత్నం చేసే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రూపాయి కూడగట్టుకుని ఇల్లు కట్టుకున్నాం, కానీ ఈ రోజు అవన్నీ కూడా కూల్చేసిన పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళైతే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పైపుల్ రోడ్ ఏవైతుందో ఆ పైపుల్ రోడ్ లో వీళ్ళంతా కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వాళ్ళంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.